అందరికీ నమస్కారం అండి. గత కొన్ని నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైము కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి. 1-2 కేసులో మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము. సిసిఎస్, లోకల్ పోలీస్, మన ఐటీ కోర్, వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నిరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి, అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే, మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ all our special team members under the supervision of additional SP and SDPO Kakinada, mana Sarpavaram CI garu, crime CI garu, CCS staff, IT core team illandaru kalisi పని చేసిన వల్ల ఈ బ్రేక్ త్రూ జరిగింది. సో ఇదే సందర్భంలో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, బయటికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మన దగ్గర లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంది. సో మీరు బయటికి వెళ్తున్నారని మాకు చెప్తే our team will come and install cameras in your houses. సో ఎవరైనా దొంగలించడానికి ట్రై చేస్తే అడ్వాన్స్గా పోలీసులకి ఆటోమేటిక్ ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనం దొంగల్ని పట్టుకోగలుగుతాము. అదొకటి వీఆర్ రిక్వెస్టింగ్. అదర్వైజ్ we have revamped the night beats. So night lo police presence penchamu. So once again I would like to congratulate all our team members. ఈ ప్రాపర్టీ సంబంధించింది ఇది మాత్రమే. తర్వాత ఇదే సందర్భంలో సో మాకు ఇప్పుడు గణేష్ చతుర్థి నేపథ్యంలో 7వ రోజు 9వ రోజు మాకు ఆల్మోస్ట్ దాదాపు 90% ఇమర్జెన్స్ ఆ రోజే ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ తర్వాత ఆర్గనైజర్స్ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహకరించాలని కోరుతున్నాము. పర్టికులర్లీ ఈ సంవత్సరం వరదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని క్యానల్, అన్ని ట్యాంక్స్ అన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో ఎవరైనా కొంచెం తప్పిన ప్రమాదంలో ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఆర్గనైజర్స్ అందరికీ, పర్టిక్యులర్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్ యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ రిక్వెస్టింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పోలీసులు అప్పటికప్పుడు ఇమర్జెంట్ పాయింట్స్లో వీ విల్ బి కంటిన్యూస్లీ గైడింగ్ దెమ్. సో పోలీసులు ఎలా గైడ్ చేస్తారో అలా వెళ్తూ ఇమర్జెంట్లో పాల్గొంటే మాకు ఏది ప్రమాదం లేకుండా ఆ ఇమర్జెంట్ కూడా మనం సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకి, ఆర్గనైజర్స్కి కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. చెప్పండి. ఈ మధ్య లేటెస్ట్ గా గాంధీనగర్, రామపేట చాలా ఏరియాలో యూత్ ఆ వెహికల్స్ తిరుగుతున్నారు. అయితే ఈ ఏజ్ చెప్తారండి
వాడు కరెక్ట్గా మీకు ఎదుగుతాడు ఎప్పుడైతే సౌండ్ చేశారో మన ఎదురుగానే ఒక ఏజ్ పీపుల్స్ పడిపోయారు. ఓకే, సో నేను మీకు 2 రోజుల్లో మేము ఒక ప్లాన్ చేసి పర్టికులర్ డ్రైవ్ పెడతాము. మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఒక 2 days వీ విల్ స్టడీ ఎక్కడెక్కడ మనం ఇది మన వెహికల్ పాయింట్స్ చెకింగ్ పాయింట్స్ పెట్టి ఆపగలము, మన ట్రాఫిక్ ద్వారా, లా అండ్ ఆర్డర్ ద్వారా. సో ఇట్లా ట్రాఫిక్ కి కూడా కొత్తగా సిఐ గారు రిపోర్ట్ చేసుకున్నారు. సో ఒక 2-3 days లో ఈ మన గణేష్ ఇమర్జన్ అవన్నీ బందోబస్తు అయిపోయిన తర్వాత దీనికోసమే ఒక సెపరేట్ డ్రైవ్ పెడతాం. ఓకే ఓకే, డెఫినెట్లీ రామారావుపేటలో మొన్న ఒకరు పట్టుకున్నారు. డెఫినెట్లీ మేము పట్టుకుంటామండి. సో ఇప్పుడు మనకి కొద్దిగా స్టాఫ్ అందరూ ఇప్పుడు 150 మంది విజయవాడ బందోబస్తుకి వెళ్ళారు. తర్వాత ఉన్న స్టాఫ్ ని మనం ఈ బందోబస్తు ఫ్లడ్ బందోబస్తుకి, తర్వాత గణేష్ ఇమర్జన్ బందోబస్తుకి పెట్టడం జరిగింది. ఒక 2-3 days టైం ఇవ్వండి. ఆ తర్వాత వి విల్ ఈ దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సెపరేట్ డ్రైవ్ పెడతాం. థ్యాంక్ యూ.